ఆధ్యాత్మిక జీవితాల క్షేమార్థమై రక్షణార్థమై ప్రభువే ఆశీర్వాదకరంగా అనుగ్రహించునుగాక. ప్రియమైన వర్లారా, ఈ రాత్రి దేవుని దాసుల ద్వారా ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. మరికొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకిస్తూ ఉంటుండగా హృదయాన్ని కఠినపరచుకోవద్దని క్రీస్తు పేరట మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాం. వర్తమాన సారాంశం అదే. ముందు దేవుని దాసులు చెప్పిన మాటలు కూడా అవే. హృదయాన్ని కఠినపరచుకోవద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ భాగంలో మోషేకు దేవుడు ప్రత్యక్షమై వారిని విడిపించడానికి, వారిని నడిపించడానికి దిగి వచ్చినట్లుగా తేటగా తెలియపరిచాడు. మధ్యాహ్నం ఆయన విడిపించే దేవుడుగా మనం ఆలోచన చేస్తూ వచ్చాం. రాత్రి స్వార్థ పక్షంగా మాత్రమే ఈ మాట ఎక్కువగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం రేపు ఉదయకాలం మరలా వర్తమానం కొరకు అక్కడికి వెళదాం. 8వ వచనంలో విడిపించుటకు, రెండవది నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగైతే దేవుడు నడిపించేవాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నడిపించేవాడు. ఈ రాత్రి ఆ మాట మాత్రమే జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు నడిపించేవాడు అనే మాట యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనాన్ని ఇలా చదువుకుందాం. చూడండి, 48:17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు. అమ్మాయ్యా, ఈ రాత్రి స్థలములో ప్రకటించబడే మాటలు నీకు ప్రయోజనం కలిగించేవి. ప్రయోజనం కోరుకుంటావా, ప్రమాదం కోరుకుంటావా, నీ అంతరంగపు నిర్ణయమే, నీ హృదయ తీర్మానమే. నీకు ప్రయోజనము కలుగునట్లు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదామా. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడు యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను. నిర్గమకాండం 3వ అధ్యాయంలో నడిపించుటకు దిగి వచ్చాను అన్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో లేక 48వ అధ్యాయంలో అక్కడ మనం ఆలోచన చేస్తుంటుండగా నేనే నీ దేవుడు, నేనే నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. ఏ విధంగా? ఉపదేశము చేసి నడిపిస్తా, నీకు ప్రయోజనము కలుగునట్లుగా నీకు ఉపదేశం చేస్తా, నేను నిన్ను నడిపిస్తా. ఈ రాత్రి దేవుడు నడిపించేవాడు. నేను నిన్ను నడిపించేదను. ఇది దేవుని మాట. ఆలోచన చేయండి. ఆయన నడిపించే మాట లేక ఆయన నడిపిస్తాను అని చెప్పే ఉపదేశం నీ జీవితానికి ప్రయోజనం, మానవ కోటికి ప్రయోజనం. ఆయన నడుపుదల కుటుంబాలకు క్షేమం, జీవితాలకు ప్రయోజనం. ఆలోచన చేయండి. నేనే నిన్ను నడిపించదను. అలాగైతే దేవుడు నడిపించేవాడుగా ఈ మాట మనం గమనిస్తున్నాం. అది ప్రయోజనం, అది ప్రయోజనం. ఆయన నడుపుదల ప్రయోజనం. ఉపదేశము చేస్తున్న ఉద్దేశం నిన్ను నడిపించడానికే. ఇదిగో ఇది సరైన మార్గం, ఇందులో నడవండి అని ఆయన ఉపదేశం చేస్తున్నాడు. ఆయన ఉపదేశం ప్రయోజనం, ఆయన నడిపించే మార్గం ప్రయోజనం. ప్రయోజనం. సామెతల గ్రంథం, ఇది దేవుని మాట, నేను నిన్ను నడిపించదను అని. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనాన్ని ఇలా చదువుకున్నాం. 16వ అధ్యాయం 29వ వచనం. బలాత్కారి పొరుగు వారిని లాలన చేయును, కాని మార్గములో వాని నడిపించును అన్నాడు. యెషయా గ్రంథంలో మనం చదువుకున్న మాట, ప్రయోజనము కలుగునట్లు నేనే ఏం చేస్తాను? నడిపిస్తాను. దేవుడు నేను నడిపిస్తాను అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తున్న మాట, బలాత్కారి
బలవంతుడు లేక బలవంతంగా అని దాని అర్థం. బలవంతంగా పొరుగు వారిని లాలన చేసి కాని మార్గంలో నడిపిస్తాడు అన్నాడు. ఇది బలవంతుడు చేస్తున్న పని లేక బలత్కారి చేస్తున్న పని. లోకములో ఉన్నవాడు మనకంటే గొప్పవాడు. ఆలోచన చేయండి, అక్కడికి మరలా వస్తాను దగ్గరికి. బలత్కారి అతడు కూడా నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? కాని మార్గంలో నడిపిస్తాడు. ఈ రాత్రి మీ ఆలోచన గురించి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకవైపు దేవుడు నడిపిస్తాను అంటున్నాడు, మరొక వైపు బలత్కారి నడిపిస్తున్నాడు. ఎవరి మార్గములో నడుస్తావు? ఏ మార్గములో నడుస్తావు? సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం చదువుదామా? నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అన్నాడు. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. 15వ వచనం, నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము అన్నాడు. విన్నారా? ప్రేరేపించగా ఒప్పకుము, ఆ మార్గమున పోకుము. పోతేముంది? ప్రమాణం ఉంది. రాత్రి ప్రయోజనమా ప్రమాణమా? ఏది నీ జీవిత గమ్యం? ఏ మార్గాన్ని ఎంచుకుంటావు? ఆలోచన చేయి. పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోవద్దు. దేనికి ప్రేరేపిస్తాడు? రమ్ము, ప్రాణం తీద్దాం, రమ్ము, త్రాగుదాం, రమ్ము, వ్యభిచరిద్దాం, రమ్ము, పాపం చేద్దాం. నిన్ను ప్రేరేపిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనం 2, వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతి ఎవరు? ప్రేరేపించే శక్తికి, అమ్మాయి బాబు అమ్మ వినండి, రాత్రి ప్రేరేపించే శక్తికి అధిపతి అపవాది. వాడు ప్రేరేపించేవాడు. పాపానికి ప్రేరేపిస్తున్నాడు, వ్యభిచారానికి ప్రేరేపిస్తున్నాడు, త్రాగుడుకు ప్రేరేపిస్తున్నాడు. పాపులు నిన్ను ప్రేరేపించగా అంటే వారిలో ఉండి నిన్ను ప్రేరేపిస్తున్నవాడు ఎవరు? అపవాది. ప్రేరేపించే శక్తికి అపవాది అధిపతి. అనేక మంది వాడి ప్రేరేపణకు లోబడి. చదువుమా వచనం 3, శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటున్నారు. వాడు ప్రేరేపిస్తూ ఉంటుండగా సామెత గ్రంథంలో అన్నాడు, ప్రేరేపించగా ఏం చేయొద్దన్నాడు? ఒప్పుకో అన్నాడు. ఆ మార్గాలో వెళ్ళొద్దు అన్నాడు. కానీ ప్రేరేపిస్తూ ఉండగా, అపవాది ప్రేరేపిస్తూ ఉంటుండగా శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నాడు ఈ మానవుడు. శరీరానికి కోరికలు ఉన్నాయి, కోరికలు నెరవేర్చుకుంటున్నాడు. మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నాడు. ఆలోచన చేస్తున్నావా? ఎదుట ఆ మార్గం సరైనగా కనబడిందేమో. ఈ మార్గానికి ఒక పేరు పెట్టాడు మొదటి కీర్తనలో. చదువుదామా? మొదటి కీర్తన 5వ శరణం లేక ఆఖరి శరణం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము అర్థమవుతుందా? దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి ఈ మాట దగ్గర నేను ఆగిపోవడానికి ఇష్టపడుతున్నాను. దుష్టుల మార్గము నాశనమునకు నడిపింది. నిన్ను ప్రేరేపిస్తున్నాడే దుష్టుడు. ఆ మార్గాన్ని వెళ్ళొద్దు. ఎందుకు? ఆ మార్గములో ఏముంది? నాశనం ఉంది. ఆ మార్గములో నాశనం ఉంది. ఏమిటా నాశన స్థలం?
సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. 24వ వచనం 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని. అలాగైతే ఆ నాశన మార్గం ఏమిటి? ఆ నాశన స్థలం ఏంటి? పాపమే, లేక పాతాళమే. ఆ నాశనములకు పోవు మార్గం పాతాళమే అని మనం గమనిస్తాం. 49వ కీర్తనలో కూడా ఆ మాటలు తేటగా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. పాతాళం పాతాళం అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నాశన కూపం అనే మాటలు జ్ఞాపకం చేస్తాడు. నాశన కూపం పాతాళమే అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రాత్రి అపవాది లేక దుష్టులు ప్రేరేపించగా పాపం జరిగిస్తున్నావా? పాపానికి లోబడుతున్నావా? శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? తుదకు నాశనమునకు వెళతావు. కాని మార్గం నాశనానికి నడిపించింది. అది క్రింద ఉన్న పాతాళం. క్రింద ఉన్న పాతాళం అన్నాడు. వచ్చిన మరలా చదువుదామా? 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు మరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. చాలు, అంతే ఈ రాత్రి వర్తమానం. బుద్ధిమంతుడు అన్నాడు. అయ్యమ్మా, బుద్ధిమంతుడు ప్రయోజనాన్ని కోరుకుంటాడా? ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాడా? ఈ రాత్రి బుద్ధిమంతుడుగా లేచి వెళ్తావా? బుద్ధిహీనుడుగా జీవితాన్ని కొనసాగించుకుంటావా? బుద్ధిమంతుడు నాశనాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పాతాళాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించేవాడు లేక ప్రమాదకరమైన ఆ పాతాళపు స్థితి నుండి తప్పించుకునేవాడే బుద్ధిమంతుడు. ఆలోచన చేస్తున్నావా? బుద్ధిమంతుడుగా పాతాళం తప్పించుకుంటే ఎక్కడికి చేరతావు? అక్కడ అన్నాడు, పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అన్నాడు. ఈ రాత్రి పాతాళమా పరలోకమా, లేక పాతాళమా పరమునక? ఆలోచన చేయండి. ఏది నీ గమ్యం? మానవుడు పాతాళానికి వెళ్ళడానికి కారణం ప్రేరేపించబడి జరిగిస్తున్న దుష్టత్వమే. పాపమును బట్టి మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు? నాశనానికి, పాతాళానికి వెళుతున్నాడు. రాత్రి కూడా జ్ఞాపకం చేశాను. 16వ అధ్యాయం లూకాసు సువార్త ఇప్పుడు చదువుదాం రండి. లూకాసు సువార్త 16వ అధ్యాయం వచనం 23 చదువుకుందాం. 23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. పాతాళములో ఏం చేస్తున్నాడంట? బాధపడుతున్నాడు. ఎప్పుడు? చనిపోయాక. ఇప్పుడే చెప్పారు కదా దేవుని దాసులు, పాపం చేస్తున్నప్పుడు ఆనందం అనిపించింది, దాని తర్వాత పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. చనిపోయిన తర్వాత పాపము పాతాళాన్ని తీసుకుని వెళ్ళింది. బైబిల్ చెప్పింది, పాపము చేయు వారిని ఎవరు పట్టుకుంటారు? పాతాళం పట్టుకుంటుంది కదా. పాపము చేయు వారిని పాతాళం పట్టుకుంటుంది. అలాగైతే పాపము చేసేవారు, దుష్టత్వం జరిగించేవారు పాతాళానికి దిగిపోతారు. అదే మాట ఇక్కడ గమనించాడు. పాతాళమునకు దిగిపోయే మార్గాన నడవడు బుద్ధిమంతుడు. పాతాళమునకు పోయాడు ఎవరు? అయితే ధనవంతుడే. కానీ ఇప్పుడు మనం చెప్పే మాట ప్రకారం ఏం చెప్పచ్చు? బుద్ధిహీనుడు పాతాళమునకు చేరాడు. ఎందుకు? ధనము లేక ధనముంది, బలము లేక బలముంది, ఆరోగ్యం లేక ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మార్గాన్ని నడుచుకున్నాడు. తనకిష్టమైనట్టుగా జీవించాడు. నా ఇష్టం నేనేమైనా చేస్తా, నా ఇష్టం నేను ఎలాగైనా నడుచుకుంటా. ఈ మార్గం నాశన మార్గం. ఇది కాని మార్గం, పాతాళానికి నేను చేర్చే మార్గం. అక్కడ బాధ ఉంది. అతడు పాతాళములో లేక అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అన్నాడు. ఇంకేమన్నాడు?
25వ వచనం. అందుకు అబ్రహాం లేక 24వ వచనంలోనే ఆఖరిలో, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అన్నాడు. బాధ ఉంది పాతాళంలో, యాతన ఉంది పాతాళంలో. అయ్యా, నాశనమునకు పోయే మార్గం నేను ఎక్కడ తీసుకొని వెళ్ళింది? పాతాళానికి తీసుకొని. అక్కడ బాధ ఉంది, అక్కడ యాతన ఉంది. కారణం అక్కడ అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఈ రాత్రి వేళ నీకు ఇష్టమైనట్టు జీవిస్తావా? నీకు ఇష్టమైన మార్గంలో నడుస్తావా? సామెత గ్రంథంలోనే 16:25 చదువుదామా? 16:25. ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును, తుదకు అది మరణమునకు చేరును, పాతాళమునకు చేరును. ఇది మంచిదే, ఇది బాగా ఉంది, ఓకే అనుకుంటున్నావు. కానీ నువ్వు వెళుతున్న మార్గం కాని మార్గం తెలుసా? అది పాప మార్గం. పాపపు మార్గంలో ప్రయాణిస్తున్నావు, ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తున్నావు. ఇది మరణానికి తీసుకుని వెళ్ళింది, లేక పాతాళానికి తీసుకుని వెళ్ళింది. అలాగైతే రాత్రి వేళ బాబు అమ్మ ఆలోచన చేయండి. మానవ జీవితాల్లో బుద్ధిమంతుడైన వాడు ఆలోచన చేస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ పత్రికలో దేవుని దాసు జ్ఞాపకం చేసిన వచనాలకి మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూద్దామా? ఆఖరులైన 10వ వచనం ఆఖరులైన, నా మార్గములు తెలుసుకోనలేదు. వినరా? దేవుని మార్గాలు తెలుసుకోవడానికి ఇష్టపడలేదు మానవుడు. నా మార్గాలు తెలుసుకోలేదు కదా. ఎందుని బట్టి? వచనం 12 దుష్ట హృదయం దేవుని మార్గాన్ని తెలుసుకోనివ్వదు. మాత్రమే కాదు, అక్కడ చూద్దాము వచనం 13 ఆఖరిలో లేక మధ్యలో, మీ హృదయములను కఠినపరచుకొనకుడి అన్నాడు. కఠినమైన హృదయాలు దేవుని మార్గాలు తెలుసుకోలేవు. దుష్ట హృదయాలు దేవుని మార్గాన్ని గుర్తించవు, తెలుసుకోవడానికి ఇష్టపడవు. కఠినపరుచుకునే హృదయాలు దేవుని మార్గాలు గుర్తించలేవు. ఈ రాత్రి బుద్ధిమంతుడైన వాడు దేవుని మార్గాలు తెలుసుకుంటాడు. ఆయన మార్గాలు న్యాయమైనవి, ఆయన మార్గాలు జీవ మార్గము, ఆయన మార్గములు సత్యమైనవి. రాత్రి ఆలోచన చేయండి. ఏ మార్గములు వెళ్తావు? దేవుని మార్గములు తెలుసుకోకుండా ప్రేరేపించి పాపానికి, దుష్టత్వానికి, చెడుగుకు ప్రేరేపించే అపవాదిని అనుసరించి అపవాది మార్గములు వెళితే నువ్వు వెళ్ళేది పాతాళానికి. రాత్రి నీ హృదయం మార్చుకుంటావా? హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని మార్గాలు తెలుసుకోకుండా ఈ రాత్రి జీవితాన్ని ముగిస్తావా? దుష్ట హృదయంతోనే దేవుని మార్గాలు తెలుసుకోకుండా జీవితాన్ని ముగించడానికి ఇష్టపడతావా? ఈ రాత్రి బుద్ధిమంతుడుగా ఆలోచిస్తావా? బుద్ధిమంతుడైన వాడు ఆలోచిస్తాడు. నువ్వు జ్ఞానవంతుడు అయితే, నువ్వు బుద్ధిమంతుడు అయితే ఒక నిమిషం ఆగా ఆలోచన చేస్తావు. క్రింద ఉన్న పాతాళము తప్పించుకొని పరమునకు పోవు జీవ మార్గాన్ని కోరుకుంటావు. అలాగైతే బుద్ధిమంతుడెవరు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూద్దామా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. 7:24. ఈ నా మాటలు విని, హలో, ఈ నా మాటలు విని, హెబ్రీ పత్రిక 3:8, నేడు మీరు ఆయన శబ్దము వినలేడా, లేక ఆయన మాట వినలేడా? ఈ నా మాటలు విని, ఈ నా మాట వినలేడా అన్నాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండను. అయిపోయింది వర్తమానం. ఆయన మాటలు వినేవాడే బుద్ధిమంతుడు.
ఆయన మాట విననివాడు బుద్ధిహీనుడు. రాత్రి బుద్ధిమంతులుగా జీవితాన్ని ముగిస్తారా, బుద్ధిహీనులుగా జీవితాన్ని ముగిస్తారా? ఆయన మాటలు విని వాటి చొప్పున చేయవాడు. ఈ రాత్రి ఆయన మాట ఏంటి? ఆయన మాట ఏంటి? ఆయన ఆజ్ఞ ఏంటి? అపోస్తుల కార్యముల గ్రంథం చాలా మాటలు మనం ఆలోచించవచ్చు. ఈ రాత్రి సువార్త పక్షంగా మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. 17వ అధ్యాయం 31వ వచనం చదివి ప్రార్థన చేద్దామా? 17:31 లేక 30. ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని దేవుడు మనుషులకు మాట చెప్తున్నాడు కాదు, ఇది ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ మీరితే పాతాళం. ఆయన ఆ మాట వినకపోతే బుద్ధిహీనుడు అవుతావు. ఈ రాత్రి బుద్ధిమంతుడుగా మార్చబడాలంటే ఆయన మాట విను, మారు మనస్సు పొందు, నీ మనస్సు మార్చుకో. క్రైస్తవ్యంలో క్రీస్తు ప్రభువారు మార్చేది మానవ మనస్సులను, పాప జీవితాలను, పాపమంకిల బ్రతుకులను ఆయన మార్పు చేస్తాడు. ఈ రాత్రి మారు మనసు పొందుతావా? హృదయాన్ని కఠినం చేసుకుంటావా? ఈ రాత్రి మారు మనసు పొందుతావా? దుష్ట హృదయంతోనే జీవితాన్ని కొనసాగిస్తావా? నిర్ణయం నీదే. ఆయన మాట వింటే లేక ఆయన మాట విని ఆ మాట చొప్పున చేస్తే బుద్ధిమంతులు అవుతావు. ఈ రాత్రి మారు మనసు పొందండి అనేది ఆయన ఆజ్ఞ. మారు మనసు మానవుడు పొందాలని ఆయనే మారిపోయాడు. నేను మార్పు కొరకు ఆయన మారాడు. దేవుడైన ఆయన మానవునిగా మారాడు. మానవుడైన ఆయన దాసుడుగా మారాడు. దాసుడైన ఆయన రిక్తుడుగా మారాడు. అర్థమైందా? ఈ రాత్రి వేళ ఆయన నీ మార్పు కొరకు ఆయన మార్పు చెందాడు. కలువరిసిలో నీ కొరకు, నా కొరకు, మనందరి పాపదోషముల కొరకై, కఠినమైన మానవ హృదయాల కొరకై ఆయన కఠినంగా హింసించబడ్డాడు, క్రూరంగా హింసించబడ్డాడు. ఆయన నీ కొరకు, నా కొరకు కలువరిలో బలైపోయాడు. ఈ రాత్రి సర్వమానవాళి మార్పు కొరకై ఆయన తన అమూల్యమైన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఈ రాత్రి ఆ ప్రభు హృదయం ఇస్తావా? మారు మనసు పొందడానికి ఇష్టపడతావా? హృదయంలో ఆయన చేర్చుకుంటావా? చెడిపోయిన హృదయములో ప్రభువును చేర్చుకోవడానికి ఇష్టపడతావా? పాపమునికి ప్రేరేపించే నీ హృదయములో ప్రభువును చేర్చుకుంటావా? ఈ రాత్రి ధన్యురాలు అవుతావు. పాప బాబు అలా కాదు, నేను పాపమే చేస్తా, నా స్నేహితులు చెప్పిన పాపపు కార్యాలే చేస్తా, నా బంధువులు చెప్పిన పాపాన్ని చేస్తా, కాదు అపవాది ప్రేరేపించే పాప మార్గములోనే నేను నడుస్తా అంటే పాతాళానికి వెళ్ళిపోతావు. ఒక్కసారి పాతాళానికి వెళితే అందులో మరి అన్నాడు బయటికి వచ్చే అవకాశం లేదు. అందులో పడిన వాడు మరి అన్నాడు బయటికి దాటనేరాడు. ఆలోచన చేస్తున్నావా? పాతాళము పాపము చేసే వారి కొరకంట అపరిమితముగా తన నోరు తెరుచుకుంది. నేను నిన్నడానికి సిద్ధంగా ఉంది. బుద్ధి మార్చుకుంటావా? మనసు మార్చుకుంటావా? రాత్రి హృదయం దేవునికి ఇస్తావా? ప్రభువును హృదయంలో చేర్చుకుంటావా? కఠిన హృదయంతో లేచి వెళ్ళిపోతావా? ఇరువురి దాసుల ద్వారా పలకబడే మాట ఒకటే, హృదయాలు కఠినపరచుకోవద్దు, హృదయాలలో దుష్టత్వాన్ని ఉంచుకోవద్దు. ఈ రాత్రి మారు మనసు పొందు, పాప క్షమాపణ వేడుకో. ప్రభు నీ జీవితాన్ని పరమునకు చేస్తాడు. కాదు, పరమునకు పోయే మార్గమును నడుచుకుంటావు. ఏ మార్గాన్ని నడుస్తావు? నిర్ణయం నీదే. దేవుడు నడిపిస్తాను అన్నాడు, కానీ ఆయన మాట కాకుండా ప్రేరేపించే బలాత్కారుల మాటకు లోబడుతున్నావు. మన మార్గాలు చెరిపి వేసుకున్న వారం, చెడిపోయిన మార్గాలను బాగు చేయడానికి, చెడిపోయిన జీవితాలు బాగు చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి కలువరిశిలలో బలైపోయాడు. ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఈ రాత్రి ఆ ప్రభు దగ్గరికి వస్తావా? మారు మనసు పొందుతావా? మారు మనసు పొందుటకు దేవుని ప్రేమ నిన్ను ప్రేరేపిస్తుంది.
దుష్టుడేమో పాపానికి ప్రేరేపిస్తున్నాడు, దేవుడు మారు మనసుకు ప్రేరేపిస్తున్నాడు. దేనికి లోబడతావు? దేనికి హృదయంలో చోటిస్తావు? పాపానికి హృదయంలో చోటిస్తావా? పాపంతో చచ్చిపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. మరణం ఖాయమే, ఎప్పుడో తెలియదు. ఒకవేళ ఈ రాత్రి చనిపోతే, ఇప్పటిదాకా పాప మార్గంలోనే పయనిస్తున్న నీవు ఈ రాత్రి చనిపోతే నాశనమే కదా, ఆరనే అగ్నిగుండమే కదా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఉదయం ఇస్తావా ప్రభువుకి? కఠినపరుచుకొని వెళ్ళిపోతావా? ప్రభు కోరేది నీ హృదయం మాత్రమే, మరేది కాదు. తద్వారా నీ జీవితం పరమనకు చేరుతుంది. బుద్ధిమంతుడైన వాడు కింద ఉన్న పాతాళం తప్పించుకొని పరమునకు జీవ మార్గమున నడుచుకుంటాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఇది నీ మార్గం. ఏ మార్గాన పయనిస్తున్నావు? బాబు అమ్మా, ఇక్కడున్నంత ఈజీ కాదు, నువ్వు అనుకున్నంత తేలిక కాదు నీ ప్రయాణం. పాపానికి ప్రేరేపించబడుతున్న నీవు తుదకు నాశనానికి వెళ్ళిపోబోతున్నావు. పాపాన్ని జరిగిస్తున్న నీవు పాతాళానికి వెళ్ళిపోబోతున్నావు. వాస్తవం, పాతాళానికి వెళ్ళిపోతావని చెప్పడానికి కాదు ఈ మాటలు. పాతాళం తప్పించుకునే ఒక అవకాశం ఉంది. పరమునకు పోయే జీవ మార్గం ఉంది. అది మారు మనసు పొందడం ద్వారా. నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా ఈ రాత్రి హృదయంలో ప్రభువును చేర్చుకోవడం ద్వారా. తల్లి బాబు, మరొకసారి మరలా అడుగుతున్నాను, హృదయాన్ని కఠినపరుచుకుని లేచి వెళ్ళిపోతావా? శిలువలో వేలాడుతున్న యేసు ప్రభు చూచిన దొంగ తన హృదయంలో ప్రభువుకు చోటిచ్చాడు. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని ప్రభు సెలవిచ్చాడు. ఈ రాత్రి నువ్వు ప్రభుతో ఉండే భాగ్యం పొందాలంటే ఉన్నపాటున హృదయంలో ప్రభువుని చేర్చుకో. కాని మార్గాన వెళ్ళబాక, పాపులు ప్రేరేపిస్తుంటుండగా లోబడబాక, వారి మార్గాన వెళ్ళబాక. రాత్రి ప్రభు దగ్గర ఆయన నడిపిస్తాడు, పరమునకు ఆయన నడిపిస్తాడు. నువ్వు ఆయనకి చోటిస్తే చాలు, మారు మనసు పొందితే చాలు. ఈ రాత్రి తల నుంచి ఒక నిమిషం మౌనం ఉండగా చాలు. పాప జీవితం నేను మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నాను, నేను పాతాళం తప్పించుకొని పరమునకు చేరాలని ఆశపడుతున్నాను అని ఇష్టపడే యవనులు, స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు ఎవరైనా ఈ కూడికలో ఉంటే దయచేసి మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ఇంతకుముందు నమ్ముకున్నవారు కాదు, రాత్రి ఇప్పటి వరకు నేను ఇంకా ప్రభువుని నమ్మలేదు, ఈ రాత్రి నా జీవితాన్ని నా హృదయానికి కఠినపరుచుకున్నాను, నా హృదయంలో ప్రభువుని చేర్చుకుంటాను, నేను మారు మనసు పొందుతాను. బాబు, ఇంకా నువ్వు పాపిగాని వెళ్ళిపోతావా? నీ హృదయం కఠినపరుచుకొని వెళ్ళిపోతావా? మా పాతాళానికి వెళ్ళిపోతావా? ఈ రాత్రి పరమునకు చేరడానికి ఇష్టపడవా? ప్రభు ప్రేమను బట్టి ప్రేమతో బ్రతిమలాడుతున్నాను. దయచేసి ఈ రాత్రి ఎవరైనా ఉంటే, ఎవరొస్తున్నారా? అమ్మాయ్య, నేను మారు మనసు పొందుతాను, నాకు పరలోకం కావాలి అని ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే దయచేసి మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ప్రభు ప్రేమను బట్టి బ్రతిమలాడుతున్నాం. ఎవరైనా ఉన్నారా? దిక్కులు చూడక్కర్లేదు. ఎవరైనా ఈ కోడికలో ప్రభు నమ్ముకోవాలని ఆశ ఉంటే, చూపకపోయినా కూడికైన తర్వాత ఒకవేళ మారు మనసు పొంది పరమునకు పోయే మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడితే, నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా కూడికయ్యాక ముందుకు రా. నీ మాటలు చూపించి ప్రభువుకు అప్పగించి పంపిస్తాం. పాతాళమా, పరలోకమా? దేవుని మార్గం ప్రయోజనం, దుష్టుని మార్గం ప్రమాదం. దేవుని మార్గం పరలోకం, దుష్టుని మార్గం పాతాళం. ఏ మార్గంలో వెళతావు? నిర్ణయం ఇదే. ఒకవేళ ఆశ ఉంటే రాత్రి నేను దేవుని మార్గంలో నడవాలని ఆశపడుతున్నాను ఇష్టపడితే కూడికయ్యాక ముందుకు రండి. మీ కొరకు ప్రభు సన్నిధిలో కొన్ని మాటలు చెప్పి మీ కొరకు ప్రార్థన చేసి ప్రభువుకు అప్పగించి పంపిస్తాం. దయగల దేవునికి స్తోత్రం. వినబడిన మాటలు అందరి హృదయాలలో ఫలభరితంగా చేయండి. మీ మార్గములో నడవడానికి
హృదయాలు కఠినపరచుకోకుండా మారు మనస్సు పొందే మనస్సు దయచేయండి. హృదయంలో మిమ్మల్ని చేర్చుకోవడానికి సహాయం చేయండి. పాతాళం తప్పించుకునే మనస్సు దయచేయమని నమ్మిన మీ పిల్లలమైన మేము ప్రభువా మీ ఉపదేశము చేత మీ మార్గములలో నడవడానికి సహాయపడమని, పాతాళము నుండి తప్పించి పరలోకం చేర్చే ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రకటన వినండి. ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా